నేడు మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా మెట్రో ఉదయం మీడియా ప్రత్యేక కార్యక్రమం మీకోసం. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రజల ప్రాంగణంలో మరి ఈ జాతరకి మనకు సింగరేణి రెస్క్యూ టీమ్ చాలా కీలకంగా పనిచేస్తున్నారు. వారు మరి ఎవరైతే చిన్న గాయాలైనా అస్వస్థకు గురైనా కూడా వారి వెంబడే తీసుకొని కొట్లాడి కింద ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మరి మనతో పాటు ఈ టీం ఇన్ఛార్జి చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ కూడా చాలా మంచిగా అనిపిస్తున్నాయి. తొందరగా క్యూ లైన్లోకి రావడం పోవడం చాలా బాగుంది. ఇప్పుడు గతంలో ఇవన్నీ లేవు మనం లేవండి. ఏర్పాటు జాతర ఎట్లా బాగుంది. చాలా అబ్సల్యూట్లీ చాలా వండరింగ్ ఉంది. ఇంకా బస్ సిరీస్ కూడా చాలా బాగా ఇస్తారు. అండ్ లిమిటెడ్ సీట్స్ తోటి లిమిటెడ్గా హ్యాపీ జర్నీ లాగా పిక్నిక్ లా ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. పోల్చుకుంటే ఇప్పటికీ చాలా కాలం నేర్పుగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే క్యూ సిస్టమ్ ఈ రోజు వరకు అయితే హ్యాపీగా ఉంది. దానిపై పరిణామం ఎలా ఉంటుంది కానీ ఏదేమైనా భక్తకాండిలో ఇంత అటెన్షన్ చేసినా కూడా అవుతుంది. ఏదేమైనా కూడా తెలంగాణలో చాలా గొప్ప ఇబ్బంది లాంటి సమ్మక్క సారలమ్మ జాతర దేశమే కాదు మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. ఒకటే నా తర్వాత వచ్చి నా పేరు మల్లేష్. మేము ఐటెక్సీ నుంచి వచ్చినాము. చాలా అద్భుతంగా జరిగినాయి. సౌకర్యం చాలా బాగున్నది. మంచి దర్శనం అయింది. గతం కంటే ఇప్పుడు ఎట్లా ఉంది? గతం కానీ ఇప్పుడు బాగుంది. స్నానఘట్టాలు ఎట్లా ఉన్నాయి? స్నానఘట్టాలు తాగేలో చాలా బాగున్నాయి. ప్రయాణం ఇప్పుడు చాలా బాగుంది. నా పేరు విహాన్ సార్. నేను గోదావరి నుంచి వచ్చాను. పోయినసారి కన్నా ఈసారి ఫెసిలిటీస్ బాగున్నాయి. ఈసారి జనం కూడా బాగున్నారు. ఎన్ని కలవాలి జాతర చూడమని చెప్తా. ఇక్కడ జాతర ఏమని చెప్తావు? మీరు కూడా వెళ్ళి తల్లిని దర్శనం చేసుకుని అలా చెప్పండి. జంపన్న బాబు దగ్గర కూడా మనకి వాటర్ ఫెసిలిటీ కూడా అక్కడ మనకి అన్ని వస్తువులు బాగున్నాయి. స్నానాలు కూడా చేసుకొని ఇక్కడికి వస్తున్నారు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. సో మన ఏంటంటే మనకి ఇక్కడికి రావడం వల్ల మనకు పాజిటివిటీ కనిపించింది. బయటకు వచ్చే జనాలను చూస్తుంటే ముఖంలో కళ కనిపిస్తుంది. అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. పోయేటప్పుడు కాకుండా వచ్చేటప్పుడు పాజిటివిటీ ఉంది. సో అందరినీ తల్లి క్షేమంగా చూడాలని కోరుకుంటూ జై సమ్మక్క తల్లి, జై సారలమ్మ తల్లి. ఎస్డిఆర్ఎఫ్ సెల్వాయి నుంచి వస్తున్నాము. ఇక్కడ మొత్తం టోటల్గా 100 మంది వచ్చినాము. అంటే ఇక్కడ మొత్తం 3 షిఫ్ట్లుగా మేము వర్క్ చేస్తున్నాము. అంటే మార్నింగ్ ఈవినింగ్ మొత్తం 24/7 మేము వర్క్ చేస్తాం. మొన్న 3 మెంబర్స్ అక్కడ కొత్తూరు బ్రిడ్జ్ దగ్గర మునిగిపోతే మేము అక్కడే ఉన్నాం. అన్నప్పుడు అక్కడే ఉండి మేము వాళ్ళని కాపాడడం జరిగింది. 2 అమ్మాయిలు, ఒక ఫాదర్, మొత్తం 3 కాపాడినాం. ఇక్కడ భక్తులకి విజ్ఞప్తి ఏంటంటే బావిలోకి దిగే ముందు దాని యొక్క లోతును అంచనా వేసి తీయాలి. అలాగే పిల్లలకి ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళు తల్లిదండ్రులను చూసుకుంటూ ఎప్పటికీ గమనిస్తూ ఉండాలి. ఇక్కడ గద్దెల దగ్గరికి వచ్చినప్పుడు కూడా మన బెల్లం బంగారం ఇచ్చేస్తూ ఉంటాం. ఇలాంటి గాయాలు కాకుండా అదేవిధంగా ఇక్కడ మాకు గాయాలైతే ఇలా రెస్క్యూ చేయడానికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి మా రెస్క్యూ సిబ్బంది అనేది ఎప్పటికీ అందుబాటులో ఉన్నారు. ఆసియా ఖండంలో అతిపెద్దదైన మేడారం జాతరలో మా సింగరేణి తరఫున రెస్క్యూ బృందం అండి. ఇది రెస్క్యూ బృందంలో మా చైర్మన్ గారు అండ్ డైరెక్టర్ గారు, మా రెస్క్యూ టీఎం ఇన్ఛార్జ్ గారు డిప్లాయ్ చేయడం జరిగింది. మొత్తము 40 మందిని రౌండ్ ద క్లాక్ 3 షిఫ్ట్స్ వైజ్గా రౌండ్ ద క్లాక్ మా సేవలు వినియోగిస్తున్నామండి. సో మెయిన్లీ ఏంటంటే చిన్న ఇంజురీస్ అయ్యి కొబ్బరికాయలు విసరడం వల్ల, బెల్లం విసరడం వల్ల, జారిపడడం వల్ల, కొబ్బరి ఒక్కలు పుచ్చుకోవడం వల్ల వస్తున్నవారు వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తూ నియర్ బై ఉన్న హాస్పిటల్కు ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మొత్తం 140 మందికి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. కొందరు ఉపవాసంతో వచ్చిన వాళ్ళు కూడా డీహైడ్రేషన్తో పడిపోయిన వాళ్ళకు ఓఆర్ఎస్ ఇవ్వడం కానీ, మా దగ్గర రివైవింగ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. వాటి ద్వారా రివైవింగ్ ప్యూర్ ఆక్సిజన్ సప్లై చేస్తూ చాలామంది కాపాడాము. సో భక్తులందరూ సంతోషంగా ఇక్కడికి వచ్చి బెల్లము మరియు కొబ్బరికాయలు ఇవ్వకుండా మిగిలిన వారికి ఏమి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మా సింగరేణి తరఫున విజ్ఞప్తి చేస్తామండి.
దానిలో మెయిన్గా ఒక 80 వరకు హెడ్ ఇంజరీస్ అయ్యాయండి. మెయిన్గా భక్తులకు ఒక విజ్ఞప్తి, బెల్లంని కొంచెం విసిరేయకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీ భక్తిని నిలబుచ్చుకోవాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటాం. మా రెస్పెక్ట్ మేము సేవా భావంతో చేస్తున్నాము. గత 12 సంవత్సరాల నుంచి మా రెస్క్యూ బృందం చేస్తున్నది. సో ఈ రెస్క్యూ బృందంలో మేమందరము అన్ని మైండ్లలో ఉండి ఇలాంటి సేవా కార్యక్రమం ఉన్నప్పుడు మైండ్ నుండి డిప్లాయ్ చేస్తాం. ఈ కార్యక్రమం 10 days అయితే 10 days వచ్చిన మళ్ళీ ఎవరి విధంగా వాళ్ళు చేస్తాం. మెయిన్లీ ఏంటంటే మాకు ఫస్ట్ ఎయిడ్ ఇలాంటి స్పెషల్ ట్రైనింగ్ రెస్క్యూ స్టేషన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ రెస్క్యూ స్టేషన్లో అందరూ తరబీదైన వాళ్ళే ఉంటారు కాబట్టి అందరూ ఇప్పుడు వచ్చిన మా 40 మందికి రెస్క్యూ ఫస్ట్ ఎయిడ్ ఎట్లా చేయాలి, పర్సన్ పడిపోతే ఎట్లా తీయాలి, తర్వాత రివైవింగ్ ఆపరేషన్స్ ఎట్లా పెట్టాలి, ఏ విధంగా ప్రాణాలు కాపాడాలని ఉంటుంది. సో ముఖ్యంగా మా రెస్క్యూ వాళ్ళందరికీ ఏంటంటే సేవాభావం ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా మా రెస్క్యూ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు మైనింగ్లో చేయడం అనేది మీ యొక్క విధి విధానాలు మీ యొక్క భక్తిపరంగా చేస్తారు. ఇక్కడ ఒక భక్తిపరంగా చేసేస్తారు ఎట్లా చూస్తారు? సో మా విధిలో పార్ట్ ఆఫ్ ద డ్యూటీ మేము ఇది టెంపరీ అంటే 10 days మందమే ఇది చేస్తాము. తర్వాత నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఒక్కొక్కరు ఒక్కొక్క డిజిగ్నేషన్ ఆ డిజిగ్నేషన్లో పనిచేస్తూ మంత్లీ వన్స్ ఈ ట్రైనింగ్ ఎవరు మర్చిపోకుండా మళ్ళీ ట్రైనప్ అవుతారు. ఇలాంటిది ఎగ్జాంపుల్ SLBC కానీ ఇలాంటి మేడారం కానీ ఇలాంటి ఆశయాలు బెల్లం దానిలో మన కానీ కొబ్బరికాయ దానిలో మన చిన్న ఇంజరీస్ జరుగుతున్నాయి. ఆ ఇంజరీస్ని ట్రీట్ చేసి లేకపోతే మా సింగల్ రెస్క్యూ బృందం